కానీ చదువు అనేది మన జీవితానికి ఉపయోగపడుతుంది. చదువుని ఎప్పుడు ఇష్టపూర్వకంగా చదువుకుంటారు. హితశత్రువు అంటే మనకు మంచి కలిగిస్తూనే ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా ఉపయోగపడే మంచికి అడ్డం కలిగిస్తూ ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేది మన విచక్షణతో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీ వయసు దాదాపు 15 ఏళ్ళ దాకా ఉండొచ్చారు. ఈ 15 నుంచి దాదాపు 18, 19 ఏళ్ళ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రతి ఒక్క విషయం కూడా మనం గమనించుకుంటూ మన అధ్యాపకులు చెప్పిన విషయాన్ని పాటిస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పింది కూడా పాటిస్తూ, ఇప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా మన మంచిగా చెప్తూ ఉంటారు. ఒక మాట అరిచినప్పటికీ, ఒక దెబ్బ వేసినప్పటికీ అన్నీ కూడా మన మంచి కొరకే చెప్పడానికి ఏమీ లేదు. వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవుతున్నాం అనుకోండి, ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఈ 3 సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటే తర్వాత మీకే తెలుస్తాయి మంచి ఏది చెడు ఏది అనేది. అప్పుడు మిమ్మల్ని ఎవరు చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా సమాజంలో చెడు మంచి రెండు సాగుతూ ఉంటాయి. రెండు ఎప్పుడు గమనిస్తుండాలి, దాంతో మనం ఫాలో అవుతుంటాం. చెడు దాంట్లో మనకి ఎంతో విధంగా అట్రాక్షన్ చేస్తూ ఉంటాయి. చెడు ఎప్పుడు అట్రాక్షన్ చేస్తూనే ఉంటుంది. మంచి అది విధంగా చేయగలుగుతున్నాం. అదే ఒక పరీక్ష పాస్ కావాలంటే 365 రోజులు చదవాల్సి వస్తుంది. పెళ్ళి కావాలంటే ఒక్కరోజు పరీక్ష రాయకపోతే సరే పెళ్ళి అయిపోవచ్చు. అంటే మంచి సమస్య వచ్చినా కూడా తట్టుకొని నిలబడే శక్తి అనేది ఉండాలి. చిన్న సమస్యకి మనం భయపడిపోవడము అట్లా ఉండనే ఉండదు. ఎట్లా అంటే ఇప్పుడు 2 పిల్లలు ఉంటారు. 2 పిల్లల్లో ఒకడు పొద్దుటి నుంచి రాత్రి వరకు చదువుతాడు, వస్తాయి నోటికి. కానీ ఎవరు బాధ తిన్నట్టు? చదవని వాడ. ఎప్పుడు కూడా మనం ఎంత శ్రమ చేయగలుగుతామో అంత శ్రమ చేసి తక్కువ మార్కులు వచ్చినా తప్పులేదు, దాన్ని మనం తీసుకోగలగాలి ఎప్పుడు కూడా. అంతేకాకుండా అసలు ప్రయత్నమే చేయకుండా నాకు మార్కులు రాలేదు, నాకు అది రాలేదు, ఈ ప్రశ్న రాలేదు అని బాధపడడం తప్పనమాట. ఎప్పుడు కూడా ధైర్యం బాగా చక్కగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా బాగా మంచి ఉత్తీర్ణత జరగాలని చెప్పి ఈ యొక్క 10th పరీక్షలు కానీ చదువులో కానీ మంచి మార్కులు రావాలని చెప్పి ఈరోజు ముందు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అందరికి ఒకసారి వేద ఆశీర్వాదం ఉంటుంది. అమ్మవారి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. సజాత మనశ్యామాశా ఆస్తే ఉత్తరాన్ దేవ యజ్ఞామాశా ఆస్తే భూయో హవిష్కరణమాశా ఆస్తే దివ్యంధామాశా ఆస్తే విశ్వం ప్రియమాశా ఆస్తే యదనేన హవిషాశా ఆస్తే తదస్యాస్తదృద్యాత్ తదస్మై దేవారాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నేర్మానుషాః ఇష్టంచ వీతంచ ఉభేత నోద్యావా పృథివీ అగుంహతస్పాతాం యగర్భాయో పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠం సర్వేషాం విద్యార్థినాం సకల పరీక్షాసు బుద్ధి చైతన్య ప్రాప్తి ద్వారా అత్యున్నత శ్రేణి ఉత్తీర్ణతా సిద్ధిరస్తు భవంతో మహాంతో నగృహ్ణంతు తథాస్తు. మనస్సంకల్ప సిద్ధిరస్తు, మనోభీష్టఫల సిద్ధిరస్తు. An auspicious day for all the children. Knowledge.